నమస్తే నమస్తే నమస్తే. మీరు చాలా అందంగా ఉన్నారు. ఒట్టండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. అదొక అందం, దానికి ఒక కాంప్లిమెంట్. దీనికి ఎక్కడికెళ్ళినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం వదలట్లేదు. మీ పేరేంటి? శామ్. శామా? అంటే సమంత. ఓ, సమంతనా? సూర్య సమంత, బాగుంది. నీ పేరేంటి? సర్దార్. గబ్బర్ సింగా? కాదు, ఈ గార్డెన్ కింగ్. అలాగా గార్డెన్ కింగ్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఉదయం లెగుస్తాను, రాత్రి పడుకుంటాను. లేచినప్పటి నుంచి పడుకునేదాకా అన్ని పనులు చేస్తుంటాను. ఓ, వీడు వర్కరా? వీడికేంటి అంత బిల్డప్? నేనంటే సూర్యన్నయ్యకి పద్మక్కకి చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు బోల్డ్ అని బొమ్మలు కొని తెచ్చేవారు, కొత్త కొత్త బట్టలు కొని తెచ్చేవారు. అన్నయ్య చాలా మంచివారు, నాకెంతో చేశారు. అంత చేసిన వాళ్ళని మంచోళ్ళనే కదంటారు. నేను ఎంత చెప్పి ఏం ప్రయోజనం రా? నేను ఎంత చెప్పినా నువ్వు చదువుకోలేదు కదా. చదువు మన చెవికి ఎక్కలేదన్నయ్య. ఇంకొచ్చేపు చెవు పట్టుకున్నావు అనుకో, చెవిటోండి అయిపోతాను. మాటలు మాత్రం నేర్చుకున్నావు. వాడికి పెద్దగా కష్టపడక్కర్లేదు కదన్నయ్య, వాడంతటా అవే వచ్చేస్తాయి కదా మేడం. మేడం ఒకసారి ఇలా రండి మేడం. రండి మేడం. అన్నయ్య మీరు సూపర్ గా ఉన్నారండి. అన్నయ్యకు మీరు సరైన జోడి. మేడ్పరి చందర్ అని ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, అలా ఉన్నారండి. ఏంటోదినా సిగ్గా? మీరు అమెరికా నుంచి వచ్చారంట కదా, అమెరికాలో కూడా సిగ్గుపడతారా? ఏయ్ ఫూల్, ఐ యామ్ సూర్య ఫియాన్సీ. ఏంటి పిన్నీసా? పిన్నీస్ కాద్రా ఇడియట్. ఫియాన్సీ అంటే మీ సార్కి కాబోయే వైఫ్ ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.